నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అంబటి ఇష్యూ అండి, రోజుకొక రగడగా మారుతున్న నేపథ్యం. ఆయన మీద వరుసగా పీటీ వారెంట్లు వేయడం, మళ్ళీ రిమాండ్లకు పంపించడం, ఇదిగో విడుదలవుతున్నాడంటే అదిగో మళ్ళీ జైలు అనే పరిస్థితి. అయితే దీనిపై మండల్లో హాడిగా వేడిగా చర్చ జరగడం, అదేంటంటే మహిళల్ని ఎవరేమన్నా సరే ఊరుకునేది లేదు. ఇంకా అంబటి గారు అయితే ఇంకా స్టైల్ అది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఆయన పుష్ప లాగా తగ్గేదేలే అంటూ ఆయన ఈ రకంగా ఇలాగంటాం అంటే నిన్ను వదిలేదే లే అని చెప్పి వాళ్ళకి ట్రోల్స్. అంటే ఇంక రాజకీయాల్లో ఏముంది, ఈయన ఒకటంటే ఆయన ఇంకోటి అంటున్నారు. సో దీని మీద మళ్ళీ అంబటి గారి కుమార్తె మీడియాలోకి వచ్చింది. ఆవిడ చాలా ఘాటుగా సీరియస్గా వార్నింగ్లు ఇచ్చుకుంటా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతా చాలా సీరియస్గా. ఎందుకంటే అంబటి మౌనిక కౌంటర్ ఎందుకు, నిన్న మండల్లో అంబటి వ్యాఖ్యలపై ఏవైతే ఆయన వ్యాఖ్యలు చేశారో దాని మీద చర్చ జరిగింది. అయితే మహిళల జోలికి ఎవరు వెళ్ళినా మేము వదిలిపెట్టేది లేదు అని లోకేష్ బహిరంగంగా చెప్పడం, మహిళలను అవమానించేలా మాట్లాడితే ఊరుకోమని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ కూడా, మీరు పిచ్చి పిచ్చిగా మహిళల మీద మాట్లాడినా ఇష్టం వచ్చినట్లుగా తల్లుల గురించో లేకపోతే భార్య గురించో లేకపోతే కూతుర్ల గురించో లేకపోతే అక్కల గురించో చెల్లెల గురించో మాకు నోటికి వచ్చినట్టు మాట్లాడతామో బండబూతులు తిడతామంటే క్షమించేది లేదు అని లోకేష్ మాట్లాడిన దాన్ని ఇప్పుడు మౌనిక గారు తప్పుపడుతుంది. ఆ బయట కూడా ఉన్నది, నేను అది క్లియర్గా వినిపిస్తాను, దాన్ని అంతా కూడా మనం చర్చిద్దాం. అయితే మరి లోకేష్ కౌంటర్గా మౌనిక ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, అందరూ తల్లులే, అందరూ మహిళలే. సో మీరు అప్పట్లో ఏదో మాట్లాడుతుంటే ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఏదో పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని కావాలని తిట్టించారనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పించారనో, లోకేష్ గారు తెప్పించారనో, లేకపోతే ఇప్పుడు అంబటి గారు ఈ రకంగా మాట్లాడారు, లేకపోతే కొడాలి నాని గారు ఈ రకంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి అంబటి ఇలా తిట్టువయ్యా, ఆయన్ని బూతులు తిట్టు అని చెప్తారండి? కొడాలి నాని తిట్టవయ్యా, నువ్వు అలా బండబూతులు తిట్టు అని చెప్తారా? ఎవరు చెప్తారు? ఏ రాజకీయ నాయకుడు చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తారా పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టండి అని? లేకపోతే లోకేష్ ఫోన్ చేసి చెప్తాడా పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టండి? అప్పుడు లోకేష్ పరిస్థితి ఏంటి? ఆ టైంలోని ఆయన అంత పూర్తిగా ఇంకా రాజకీయ పరంగా రాటు తేలలేదు. ఇప్పుడైతే ఆయన రాటు తేలిపోయాడు, ఇప్పుడైతే గట్టిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన మాట్లాడేవాడు కాదు. ఆయన తల్లిని తిట్టమని ఎందుకు చెప్తారండి? ఎవరు చెప్తారు అది? తల్లిని తిట్టమని ఎవరన్నా చెప్తారా? నోటికి ఇది తినే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ తల్లిని తిట్టరా, వాళ్ళ భార్యని తిట్టరా, ఇంకా వాళ్ళ కూతురుని తిట్టరా అని కానీ చెప్తే ఇంకా అంతకంట ఇంకా వేరే ఇంక మాట్లాడలేము, అది మాటలకు అందనట్టుగా ఉంటుంది. ఎవరు చెప్తారు? ఎందుకు చెప్తారు? తల్లి అంటే అందరికీ తల్లి లాంటిదని చూసుకోవాలి. సో తోడబుట్టినలాగే ఉండాలి పరాయి స్త్రీని కూడాని. అలాగే కూతుర్లు రక్త సంబంధం, ఎంతో ఆప్యాయం ప్రేమ. ఇన్ని రోజులు అసలు ఎవరికో తెలియదు అంబటి గారు. మరి ఈరోజు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే రక్త సంబంధం, అది తండ్రికి ఆ రకంగా జరుగుతున్నదని ఆవిడ ఆవేదన పడడంలో ఎటువంటి తప్పు లేదు. ఖచ్చితంగా ఆవిడ ఆవేదన పడాలి, ఆవిడ బాధ కల్పిస్తే మాట్లాడొచ్చు. కానీ మీరు తిట్టించారో మీరు చేశారో అని ఈ రకమైన వివాదాలకు వెళ్ళడం ఎవరికీ మంచిది కాదు, ఏ పార్టీకి కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆపాదించడం అవసరం లేదు. తప్పు జరిగిందనుకోండి మందలించండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు తిట్టారనుకోండి ఇమీడియట్గా వాళ్ళ మీద ఏదో ఒకటి యాక్షన్ చూపిస్తున్నారు. జనసేన వాళ్ళు తిట్టారనుకోండి యాక్షన్ చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దాని మీద సీరియస్ అవుతున్నాడు, లేకపోతే ఒక లెటర్ అనే రిలీజ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడకండి. పిచ్చిగా ఉన్నదా? ఏం చేస్తున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? అది పార్టీకి బ్యాడ్ అవుతుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఆ బూతులు వస్తున్నాయి? విధానపరంగా మాట్లాడండి, ప్రజలు మనల్ని చూస్తున్నారు అని చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. ఎవరన్నా సరే చెప్తే అది ఆ పార్టీకి మంచిది, మీకు మంచిది. రేపు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మీరు మోట్లు అడగడానికి అరే అయ్యా మన అంబట్రా, అయ్యా మన నానిరా, అయ్యా మన పేరునిరా, అయ్యా మన కొడాలరా, అయ్యా మన జోగిరా, ఇలాగ అనుకోవాలి జనాలు. అంతేగాని ఇంక వీళ్ళు చూడరా అధికారం వస్తే ఇంక ఇలాగే తిడుతుంటారు, అధికారం వస్తే ఇలాగే చేస్తుంటారు అనేది తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా వైఎస్ఆర్సీపీ అయినా. నేను ఒక పార్టీ గురించి చెప్పట్లేదు, ఒక మనిషి గురించి చెప్పట్లేదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోటి దురద తగ్గించుకోవాలి. అది చేసే చేటు ఏది చేయదండి. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని ఎందుకంటారు పెద్దలు? సరదాగా అంటారా? టైంపాస్ కన్నా మాటలు ఇవన్నీ వాస్తవాలు కాబట్టి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మన నోరుని ఎంత అదుపులో పెట్టుకుంటే మనకంత మంచి జరుగుతుంది. మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడు అయితే జరగదు. ఇప్పుడు అంబటి గారు ఆ వ్యాఖ్య వచ్చింది కాబట్టే కదా ఈ రకంగా అయింది. ఆ వ్యాఖ్య రాకపోతే ఇంకేముంది? చెడు అయితే జరగదు కదా. లేదా ఇంకొకరు ఆ రకంగా మాట్లాడినా చెడు అయితే జరగదు.
సరే మంచి జరుగుతుందా లేదా తర్వాత అన్నది మన విచక్షణ. సో సమాజంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం లేస్తే మీ మొఖాలు అందరికీ తెలుసు. సో అంబటి గారి అంశం అన్నది ఆవిడ బాధపడతా ఇప్పుడేంటి ముద్రగడ గారిని పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ సామాజిక వర్గ ఈక్వేషన్స్, ఇది మంచిది కాదు రాష్ట్రానికి. మీరు ఆవేదన పడండి మౌనిక గారు, మీ ఆవేదన అర్థమవుతుంది. మీ తండ్రి గారిని మళ్ళీ పీటీలు పెట్టడం, తీసుకురావడం, మళ్ళీ వేయడం చాలా బాధాకరమైన అంశం. సో నిజంగా కక్ష సాధింపుగా వాళ్ళు చేస్తున్నారు అని ప్రజలు కూడా అనుకుంటే అది మీకే ప్లస్ అవుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ ఏం చేశారు, అప్పుడు ముద్రగడ గారిని ఏం చేశారు, దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు కమ్యూనిటీ అనేది మనం చెప్పుకోవడానికే బాగుంటుంది ఎవరికైనా సరే. అది ఏదో అద్భుతాలు సాధించేస్తుంది అనుకోవడం అన్నది ఏ కమ్యూనిటీ అన్నా సరే ఒక పక్క ఉంటారు కదండి. ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఉంది, 100% పవన్ కళ్యాణ్ గారితో ఉంటారా? 100% జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారా? లేదా రెడ్డి సామాజిక వర్గం ఉంది, 100% జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటారా? చౌదరి సామాజిక కమ్మ సామాజిక వర్గం అది 100% చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది. అవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికే కూడా మనవడరా. ఇప్పుడు అది ఏమైంది, ఆయన ఎప్పుడో మాట్లాడిన ఆ మాటలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు. ఇది కాపులు ఎలాంటి వాళ్ళు, ఆ కాపులు అలాంటి వాళ్ళు అని అంబటి అన్నాడు. ఇంకా ఆయనకి కాపుల మీద ఏముంది అని చెప్పి, అంటే ఒక మాటకి 100 రకాల అర్థాలు వస్తాయి. గతాలన్నీ కూడా లైబ్రరీ నుంచి తవ్వి తీస్తారు. ఇప్పుడేంటి ఆయన తగ్గేదేలే అన్నదాన్ని ఇది ట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏదో పశ్చాత్తాపం లేదు, లేకపోతే ఇంకోటి చేశారు అలా లేకుండా పుష్ప డైలాగ్ వేస్తాం, మేము పుష్ప చేతులు తిప్పుతాం అనడం అన్నది ఇది మళ్ళీ మరొక రకమైన ట్రోల్కి. అసలు మరి మౌనిక గారి ఆవేదన ఏంటి, ఆవిడ ఏం మాట్లాడారో విందాం ఒకసారి. విన్న తర్వాత మళ్ళీ దాని మీద విశ్లేషిద్దాం. ప్లే చేయండి. ఆయన ఒక ఎక్స్ మినిస్టరు అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన రెచ్చగొట్టినప్పుడు కానీ మీ పార్టీకి సంబంధించిన వారు, ఆయనకు సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసినప్పుడు కానీ మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది. అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది? ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేస్తూ ఆయనకి దుస్థితి కల్పించారు. ఈ పాపాన్ని అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవాళ ఆయన్ని రెచ్చగొట్టి ఆయన మీద దాడులు చేసి, ఆయన ఇంటికి సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసి, ఆయన్ని అరెస్ట్ చేసి 36 అక్రమ కేసులు ఇవాళ ఆయన మీద బనాయించి పీటీ వారెంట్లు వేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం నేను కోల్పోలేదు, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి పార్టీని ఉత్సాహపరిచే, పార్టీ శ్రేణులను అభిమానులు ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైగలు చేశారు తప్పితే ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైగలు చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రెడ్డు బుక్కు రాజ్యాంగం ఇక్కడ జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో నియంత పాలన జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రెడ్డు బుక్కు రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను, మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు. అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు, మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా? ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది. మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది. అలాగే ఈ సందర్భంలో మీరు అమ్మ, గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతర్థం తీసి మాట్లాడచ్చు, ఎంత అశ్లీలంగా మాట్లాడచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు. చూసారా? ఆ గంట మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను. అట్లాగే ఇవాళ మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి. హోంమంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి. దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారో తెలుసా? నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను, చావైనా చస్తాను, కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది. మరి మీ పోలీసుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సీఎం గారి తల్లి అయితే ఒకటి, ఇంకొకరి తల్లి అయితే ఒకటా అండి? తల్లులందరూ ఒకటే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు,
ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళ లకారాలతో మీరు తిట్టొచ్చు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టొచ్చు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. ప్రశ్నిస్తూనే ఇది మౌనిక గారు ఆమె సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ ఆవేదన అయితే ఇది. దొడ్డిదారిని పారిపోమని పోలీసులు చెప్పారట. ఎవరికి? అంబటి రాంబాబు గారికి పోలీసులు. అంటే అరెస్ట్ చేసే ఉద్దేశం అయితే పోలీసులకి లేదా ఆ రోజు? సో మరి ఏ నేపథ్యంలో అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన పాడిపోమంటే సమస్య లేదు, నేను ఎక్కడ పాడిపోతానో తగ్గేదే లే అని చెప్పి ఆయనే అరెస్ట్ అయ్యారు అన్నది ఈవిడ మాట్లాడిన మాటలు. మౌనిక గారు హోంమంత్రి గారికి డైరెక్ట్గా సవాల్ విసురుతున్నారు. సరే తప్పులేదు, పోలీసులు తప్పు చేసేలా ఉంటే పాడిపోమని చెప్పడం ఏంటి అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు? లేకపోతే అదేం పెద్దగా అప్పటికి వైర్లు ఏం అవ్వలేనట్టున్నది అది. మరి ఆ నేపథ్యంలో ఏమన్నా అయ్యిందో? సో ఓకే, అక్కడ అంశాలు ఏమున్నది? ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధం ఎవరు చెప్పగలరు? ఇప్పుడు ఏ పోలీసుల మీద ఆరోపణలు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి సరే నిజంగా పాడిపోమని వాళ్ళు అంటే ఎంత దూరం పాడిపోతారు? అది అంశం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు తల్లిని నేను ఇందాకే చెప్పానండి, ఏ తల్లిని ఎవరో కావాలని తిట్టించరు, తిట్టాలని చెప్పరు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారి ఒకళ్ళ తల్లిని తిట్టండి, అతని భార్యను తిట్టండి, వాళ్ళ కూతురుని తిట్టండి అని చెప్తారు అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చెబితే బూతులు తిడతారా? సరే ఓకేనండి, ఎవరైనా చెప్పారు అనుకుందాం. చెప్తే బూతులు తిడతారా? ఎవరు తల్లిని అంటారు అనే హక్కు ఎవరికి ఉంది? ఎవరో చెబితే మనం దాన్ని పాటిస్తున్నాం అంటే మంచి చెప్తే పాటించవచ్చు. నువ్వు అమ్మనా బూతులు తిట్టరా అని చెప్పి ఎవరన్నా చెప్పారనుకోండి, మీరు తిట్టేస్తారా? తిడతారా? మీరు బండబూతులు మాట్లాడు అంటే మాట్లాడతారా? ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్లోలో ఆ సిచ్యువేషను ఆ ఎమోషనల్ దాంట్లో కొన్ని పదాలు వస్తాయి, బూతు మాటలు దొర్లుతాయి. దాన్ని ఏ రకంగా ఎటు డ్రైవ్ అవుతుందో తెలియని పరిస్థితి. అదే ఇప్పుడు అంబటి గారికి జరిగింది. జోగి రమేష్ మాట్లాడింది అదే. వల్లభనేని వంశీది అప్పుడు సీన్ కూడా అదే సీన్. లేకపోతే నిజంగా కావాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించడానికి ఈ టాపిక్ తీసుకొచ్చి కావాలని చెప్పి ఇది తెట్టు ఇది మాట్లాడు అని కాదు కదా. మాట్లాడుతున్నప్పుడు కొన్ని దొరుకుతాయి. అదేంటంటే కొన్ని పీకల వరకు వెళ్ళిపోతాయి, కొంతమంది పీకల దగ్గర దాకా వెళ్ళిపోతాయి. అవి కొన్ని ఏంటి చూసి చూడనట్టుగా పోతాయి. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలాంటిదో ఏమన్నారో ఏంటి అన్నదని కాదు. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, ముద్రగడ దాడి ఇలా జరిగింది. సరే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కూటమిలోని మౌనిక గారికి వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు టీడీపీ మీద కానీ జనసేన మీద కానీ దాడులు జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా ఇబ్బందులు పెట్టినప్పుడు అదే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి అమ్మాయి బయటకు వచ్చింది కానీ మరి మౌనిక గారు ఎందుకు రాలేదని ఆవిడేమన్నారు? నాన్నగారు మీరు అన్నది బాగలేదు, ఆయన మీద మీరు అలా సవాల్ విసరడం నాకు నచ్చలేదని అదే కూతురు వచ్చింది ఆవిడ. సో ఓకే, ఎవరిష్టం వాళ్ళదేనండి. ఆవిడకి ఆయన అంటే అభిమానం ఉండొచ్చు, రావచ్చు. మీరు ఎందుకు రాలేదు ఎందుకు రాకూడదు అన్నది మీరు అంటున్నారు. కానీ మాట్లాడవచ్చు కదా. అంటే మన వరకు వస్తేనే మాట్లాడే ఈ పరిస్థితి అంటేనే రాజకీయాలంటే యావగింపు అయిపోతున్నాయి. రాజకీయ నాయకుల్ని వీళ్ళని వాళ్ళని తిట్టుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఇవే. సమయం వచ్చినప్పుడు మాత్రమే, మనకి ఇబ్బంది అయినప్పుడు మాత్రమే పెదవి విప్పాలని అనుకోవడం అన్నది మంచిది కాదు. సమాజంలో ఏ తప్పైనా సరే అంబటి గారిలాగా ఇంకొకరికి ఎవరికైనా సరే ఇబ్బంది జరిగినా ఇదే స్వరం మౌనిక గారి దగ్గర నుంచి రావాలి, లేకపోతే ఇంకొక మహిళ దగ్గర నుంచి రావాలి, ఇంకొక వీర మహిళ దగ్గర నుంచి రావాలి. అప్పుడు కదా మనం అన్నిటి మీద మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ కొన్ని అంశాల మీదే మనం మాట్లాడదాం, దాని మీద మనం డిపెండ్ అవుదాం, అదే విధంగా మనం దాని ముందుకు ట్రావెల్ చేద్దాం, దాన్ని డ్రైవ్ చేద్దాం అనే విధానం చాలా తప్పు పడుతున్నారు. ఇప్పుడు ఆవిడ బయటికి రావడానికి నిజంగా తండ్రి గారి మీద అమితమైన ప్రేమ తప్పదు, ఏ తండ్రి మీదన్నా ఉంటుంది. ఎందుకంటే అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచుకుంటారు కాబట్టి. సరే మరి పీటీ వారెంట్లు ఎందుకు వేస్తున్నారు, ఇది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ అవుతుందో తెలియని పరిస్థితి. సో మండల్లో కూడా దీని మీద మంటలు రేగడం అన్నది మరొక అంశం.
సో దానికి మౌనిక గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రిని వీళ్ళని టార్గెట్ చేస్తే ఈవిడ అంటే ఒక రకంగా అంబటి ఇష్యూ వెళ్ళట్లేదు, డిఫరెంట్ వేస్ ద్వారా వెళ్తున్నాయి. ఒకటి కాపు సామాజిక డ్రైవ్ అవుతున్నది, కాపులను టార్గెట్ చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కాపులను దారుణంగా మాట్లాడేస్తారు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే కాపులనే టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం మళ్ళీ మొదలైంది, రెడ్ బుక్ రాజ్యాంగం. సరే వాళ్ళు డిజిటల్ బుక్ పెట్టుకున్నారు, డిజిటల్ బుక్ రాజ్యాంగం అంటే రేపు వాళ్ళు అంటారు. రాజ్యాంగాలు ఏమి ఉండవండి, మాట్లాడుకోవడంలో బాగుంటాయి. మనం పదే అదేదో పదిగట్టు పాసలాగా మనం రెడ్ బుక్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం, ఇంకో రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగం ఏమైపోవాలి? అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఎవరు మాట్లాడినప్పటికీ కూడా అప్పుడు అలాగే అనేవారు రాజారెడ్డి రాజ్యాంగం. రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? రాజారెడ్డికి రాజ్యాంగం ఉంటుందా? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం. ఆ రెడ్ బుక్లో ఏముందో ఏం లేదో తెలియదు, కానీ అది మొదలైన దగ్గర నుంచి ఏ అరెస్ట్ అయినా సరే అందులోకి వెళ్తున్నది, ఆ ఖాతాలోకి వెళ్తున్నది. సో మరి అంబటి రాంబాబు గారు కుమార్తె వేదన అయితే ఇది. మరి ఆయనైతే మరి మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ పీటీ వేస్తారా? సో ఈ తగ్గేదేలే, ఈవిడ కూడా తగ్గేదే అంటున్నారు. చూసారా, ఈవిడ చెప్తున్నారు తగ్గేదేలే చూసుకుందాం అంటున్నారు. సో దేనికైనా సవాల్ విసురుతున్నారు. అక్కడ ఆయన విసురుతున్నారు, ఇక్కడ కుమార్తె విసురుతున్నారు. మరి దీన్ని కూటమి ఏ రకంగా తీసుకుంటుందో, ఇందులో ఉన్న అంశాలు ఏంటో, ఇవి ఎటువైపు డ్రైవ్ అవుతుందో, మరి ఆయనకి బెయిల్ ఎప్పుడు వస్తుందో, ఆయన ఎప్పుడు బయటకు వస్తారో, ఎవరేవైనా కక్ష సాధింపు చర్యలు కానీ కావాలని టార్గెట్ చేసే రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు చూస్తూ మాత్రం ఊరుకోరు, నో డౌట్. అది గతం చెప్తున్న సత్యాలు అవన్నీ కూడా. కక్ష సాధింపు చర్యలు చేద్దామో లేకపోతే ఇంకోటి చేద్దామో, నిజంగా తప్పు చేశారనుకోండి ఎవరినైనా అరెస్ట్ చేయండి, తప్పులేదు. ఇప్పుడు ఏం చేశారు, ఆ పోలీసు వాళ్ళు పారిపో దొడ్డిదారిని అన్నదాన్ని ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఎవరు ఇప్పుడు అదే ఎంక్వైరీ చేయాలి, ఎందుకు పారిపోమన్నారని. ఇప్పుడు డైరెక్ట్గా సెగ అక్కడికి వెళ్ళింది. సో ఇలాంటివే రోజుకొక అంశం ఏదో రకంగా అంబటి అంశంలో బయటకు వస్తూనే ఉన్నది. మరి అంబటి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మళ్ళీ అరెస్టులు అంటున్నారు. పేరు నాని గారికి ఏదో కోర్టు ఏదో జలక్కిచ్చింది, ఆయనకి ఏమన్నా షాక్ ఇచ్చింది, ఆయన విచారించమన్నది, ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో అంబటి గారు, పేరు నాని గారు మళ్ళీ కాపు కావాలని చేశారంటారా, లేకపోతే తప్పులు చేశారని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే కొడాలి నాని ఏంటి పరిస్థితి, ఆయన ఎక్కడున్నాడు? జోగి రమేష్ మొన్న ఏదో అన్నారు, మళ్ళీ ఆయన మీద కేసులు పడినాయి అన్నారు, మళ్ళీ అరెస్టులు చేస్తానంటున్నారు, రోజా గారిని కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు. ఈ అరెస్టులు కూడా కాసేపు పక్కన పెట్టి అమరావతి ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, పోలవరం పరిస్థితి, ఈరోజు బడ్జెట్ కూడా వచ్చింది. సో ఇలాంటి అంశాల మీద చర్చలు జరిగితే బాగుంటుంది. ఏదో టార్గెటెడ్గా ఉంటున్నామని చెప్పి కూటమి మీద వస్తున్న ప్రచారం ఉంటున్నదన్నది కాదు, నాకు మాత్రం ఉంటున్నదా లేదా అన్నది వాళ్ళకి తెలియాలి. సో పోలీసులు కూడా కాస్త జాగ్రత్తగా ఆచితూచి పారదర్శకంగా ప్రభుత్వాలు అన్నది పక్కన పెట్టి మీకంటూ ఒక గొప్ప బాధ్యత ఉంది, చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఆ కాకి, దానికి ఆ మూడు సింహాలు తలెత్తుకుని తిరిగే విధంగా మీరు కూడా తప్పు చేస్తేనే అరెస్టులు చేయండి, లేనిపోనివన్నీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఏదో వాళ్ళు మెప్పు కోసమో ఇంకో దానికోసం ఆనాడు వాళ్ళు చేసినా ఈనాడు మీరు చేసినా సమాజం మాత్రం చూస్తూ ఊరుకోదు. అది రాజకీయ నాయకులకి ఎప్పటికన్నా ఇబ్బంది. మరి అంబటి ఎపిసోడ్ ఇటువైపు డ్రైవ్ అవుతుంది, ఏం జరగబోతుంది, ఆయన విడుదలవుతారా, మళ్ళీ ఇంకో పీటీ వేస్తారా వారంటీ తర్వాత చూడాలి. మౌనిక ఆవేదన మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఆవిడ కూడా వారసురాలు వచ్చిందని చెప్పి ట్రోల్స్ అవుతున్నారు. చూద్దాం మరి ఆవిడ తగ్గేదే అంటున్నారు కదా, ఎవరికి వార్నింగ్ అన్నది. ఇది ఈనాటి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్.